నమస్కారం. సంక్రాంతి అయిపోయింది. పండగలు భోగి, మకర సంక్రాంతి, కనుమ. ఎంతోమంది హైదరాబాద్, బెంగళూరు మహానగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు సొంత ఊరికి రావడం, పండగలు పురస్కరించుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనం హైదరాబాద్కి సికింద్రాబాద్కి అదేవిధంగా బెంగళూరుకి పంపించడం జరుగుతూ ఉంది రైస్ బ్యాగ్స్. ఎంతోమంది పండగలు పురస్కరించుకొని సొంత ఊర్ల నుంచి మళ్ళీ ఉద్యోగాలకు వ్యాపార రీత్యా మళ్ళీ వాళ్ళ రావడం జరుగుతూ ఉంటుంది. రైస్ అయిపోతుండగా ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే ఒక 2 రోజులు ముందుగా అయిపోతుండగా ముందుగానే మనం ఇంటిమేట్ చేస్తే మనం రైస్ బిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది కొంతగానే గంగాధర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే శివరాత్రికి ముందు ప్రీ ఫ్లవరింగ్ చూస్తారు మీరు. ఇంకా రాబోయే దశంతా ఒక అద్భుతం. ఇప్పుడు దాకా చూసిన ఒక ఎత్తు, ఇక చూడబోయేది ఒక ఎత్తు. అంటే వెన్ను తీయడు. ఫ్లవరింగ్, ప్రీ ఫ్లవరింగ్ శివరాత్రి దాని తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మార్చిలో ఉరికోతలు, జూన్లో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. 600 అయినా 106 అయినా ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. 2021లో ఏ ముహూర్తాన ప్రారంభించామో తెలియదు, కానీ అది అంచెలంచులుగా 2022, 23, 24, 25 సంవత్సరం రావడం జరిగింది. ఏ సంవత్సరం అయినా సరే అదే రిపీట్ అవుతుంది. తెలంగాణ సోన RNR 15048 నవంబర్ 15 పైన వేయడం, మార్చిలో ఉరికోత పోయడం, జూన్లో న్యూ రైస్ రిలీజ్ చేయడం. ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ. ఓపిక ఉన్నంత కాదు, ఊపిరి ఉన్నంత వరకు ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ రైస్ అనేది పంపించడం జరుగుతూ ఉంది. అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆర్డర్స్ చెప్తే మనము రైస్ ఆడిచ్చి పక్కన పెట్టి పురుగులు పెట్టి ఆ విధంగా కాకుండా కష్టమైన నష్టమైన ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప విశేషం. ఇది అంటే నాది నా యొక్క గొప్పతనం కాదు, అది టీం మెంబర్స్ యొక్క గొప్పతనం. కొంతగాని గంగాధర్ గారు అయితే ఏమి, దుక్కులు దున్నినటువంటి చౌటూరు వెంకయ్య అయితే ఏమి, అంతా మొత్తం చూసుకు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి BPT 5204 సాంబాబు సూర్యేశం ఈ రోజున కలకల్లాడుతుందంటే దానికి కారణం కొమ్మరిగారు దుర్గారావు గారు. అదేవిధంగా మట్టి ద్రావణ ఎండ్ల వెంకయ్య అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ నారు పెరగడం, నారు మోయడం, కలుపు తీయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రోజున మళ్ళీ సంక్రాంతి పండుగలు ఈ మధ్య కొంచెం బ్రేక్ అయింది. ఇక మళ్ళీ కంటిన్యూస్గా మనం పంపించడం జరుగుతూ ఉంది. న్యూ రైస్ వచ్చేంత వరకు పాత రైసే మనం రైస్గా కన్స్యూమ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది RNR 15048 తెలంగాణ సోన. ఈరోజు మనం సికింద్రాబాద్కి అదేవిధంగా బెంగళూరుకి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.